అది ఇది అంటుండగానే డిసెంబర్ నెల సగం అయిపోయింది. ఇంకా వారం పోతే న్యూ ఇయర్ కేక్ ఏడ కోద్దాము, దావత్ ఏడ పెట్టుకుందాం, ఎన్ని పైసలు వేసుకుందాం, ఇగో గివే ముచ్చట్లు మాట్లాడుకుంటారు దోస్తులు. వాట్సాప్ గుంపులల్లో కూడా ఇదే జోలి నడుస్తుంది. అయితే ఏ దావతన వేసుకోరు గాని మోదాలు మేం పెట్టే రూల్స్ తప్పకుండా పాటించాలి అని అంటుర్రు పోలీసోళ్ళు. మరి రూల్స్ ఏంటియో సుద్దపారి. న్యూ ఇయర్ కు సంబంధించిన పోలీసు రూల్స్ వచ్చినాయి. మామూలుగా జనమంతా ఇండ్లల్లో ఏ హంగు ఆర్భాటం లేకుండా చేసుకుంటే ఏ లొల్లి లేదు గాని ఎటొచ్చి ఈవెంట్లు, పార్టీలు, డీజేలు అని చెప్పి పెద్ద పెద్ద పేరెంటాలు పెట్టుకునే హోటళ్లు, క్లబ్బులు, పబ్లకే గట్టి రూల్స్ పెట్టిర్రు పోలీసోళ్ళు. ఈసొంటోళ్ళంతా మొదలు పోలీస్ పర్మిషన్ తెచ్చుకున్నాకనే పార్టీలు పెట్టుకోవాలన్నట. అది కూడా సీసీ కెమెరాల నడమ. ఇక 31st రాత్రి 10 దాటినాక అవుట్డోర్ సౌండ్ సిస్టమ్ పెట్టొద్దు. తాగుడు ఇంకా పార్టీల కాడికి మైనర్ పొల్లగాళ్లు పోవద్దట. డ్రగ్స్ కు పర్మిషన్ అసలే లేదని చెప్పిన కాకీలు అడ్డమైన డాన్సులు ఆడొద్దు, బాంబులు మొత్తానికి కాల్చొద్దు అని చెప్పిర్రు. ఒకవేళ ఇండ్లలో వేసుకునే దావతుంటే అది 1 గంట వరకు ఓకే గాని అది పక్కనోళ్లకు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అని పోలీస్ పెద్ద సార్లు ఆర్డర్ ఇస్తుర్రు. ఇక 31st రాత్రి బొత్తవాలుగా తాగి రోడ్ల మీదకి వచ్చిన, తాగి బండ్లు కట్టుకొట్టిన, గిర్రలు లేపి స్టంట్లు, రేసింగ్లు అసొంటి ఏం చేసినా కూడా మైల పూలు గట్టినే తీస్తారట. అట్లనే తెల్లందాకా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు పెట్టి పట్టు పడితే శిక్షలు కూడా బందోబస్తుగా ఇయ్యాలని ఇప్పటికించే తయారైతుర్రు. అటు ఈవెంట్లు చేసేటోళ్ళు ఎసొంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఏమన్నా ఎటమటం అయితే కేసులు రాస్తామని హెచ్చరిక చేస్తుర్రు. మొత్తానికి పార్టీ ఏదన్నా గాని పబ్లిక్ కు తక్లీఫ్ చేస్తే మాత్రం తాట తీస్తాం అనేది కాకీలంటున్నా అసలు మాట. చూసుకోరు మరి.